ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలకు బెల్ చాపర్ను వినియోగించగా గత కొద్ది రోజులుగా ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్ను వాడుతున్నారు. చంద్రబాబు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్ అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అయితే ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు వినియోగిస్తున్న బెల్ కంపెనీ హెలికాప్టర్ ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనలకు సైతం అంతరాయం ఏర్పడింది. ఈ ఏడాది జూన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపీ పర్యటనకు రాగా పలు ప్రాంతాలను సందర్శించాల్సి ఉండటంతో ఆయనకు ఈ హెలికాప్టర్ను కేటాయించారు. అయితే ఆ సమయంలో కూడా హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వచ్చే సమయంలో హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దయింది. అయితే తరచుగా చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం అటు అధికార వర్గాల్లోనూ ఇటు టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు వినియోగించేందుకు కొత్తగా ఎయిర్ బస్ H-160 మోడల్ కొనుగోలు చేశారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు జిల్లాల పర్యటనకు ఈ హెలికాప్టర్లోనే వెళ్తున్నారు. అయితే ఈ హెలికాప్టర్లో పలు అధునాతన ఫీచర్లున్నాయి. ఈ హెలికాప్టర్ ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో వినియోగించిన హెలికాప్టర్ ఎక్కువ దూరంలో ఉన్న జిల్లాల పర్యటనలకు అనుకూలంగా ఉండేది కాదు. అందువల్ల చంద్రబాబు అటువంటి జిల్లాల పర్యటన సమయంలో ముందుగా విజయవాడ ఎయిర్పోర్టు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆ జిల్లాలకు సమీపంలోని ఎయిర్పోర్టులకు వెళ్లేవారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పర్యటించాల్సిన ప్రాంతానికి చేరుకునేవారు. ఇది చాలా వరకు సమయం వృధాతో పాటు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త హెలికాప్టర్తో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి నేరుగా రాష్ట్రంలో తాను పర్యటించాల్సిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ కొత్త హెలికాప్టర్లో పైలట్లు కాకుండా 6 ప్రయాణించే వీలుంటుంది. అంతేకాకుండా భద్రతా పరంగా పలు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. airbus.com వెబ్సైట్ ప్రకారం H-160 మోడల్ హెలికాప్టర్లో ఇంధన్ ట్యాంకును ఫుల్ చేస్తే గరిష్టంగా 890 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో 2 సాఫ్రాన్ హెలికాప్టర్ అరానో 1Aలు వినియోగిస్తున్నారు. ఈ న్యూ జనరేషన్ ఇంజన్ పవర్ పరిధి 1100 నుంచి 1300 SHP. ఈ హెలికాప్టర్ క్రూయిజ్ వేగం గంటలో గరిష్టంగా 255 కిలోమీటర్లుగా ఉంది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొత్త ఎయిర్ బస్ H-160 హెలికాప్టర్ ధర దాదాపుగా $18 మిలియన్ నుండి ప్రారంభమవుతుంది. ఒక ముఖ్యమంత్రి రోజు అనేక ప్రాంతాలకు పర్యటించాల్సి వస్తుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, అభివృద్ధి పనులు పరిశీలించాలి, సమావేశాల్లో పాల్గొనాలి. ఇంతటి షెడ్యూల్ను సమయానికి పూర్తి చేయడానికి హెలికాప్టర్ వంటి వాహనాలు తప్పనిసరి. వీటికి భద్రతా ప్రమాణాలు చాలా ముఖ్యమైనవి. ఈ సందర్భంలో పాతబడ్డ హెలికాప్టర్ స్థానంలో కొత్త మోడల్ అద్దెకు తీసుకోవటం సహజమే. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొన్నది అన్న వార్త పూర్తిగా ఫేక్. నిజమేంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనల కోసం వాడే పాత హెలికాప్టర్ను మానేసి సరికొత్త మోడల్ హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నారు. దీనివల్ల భద్రత పెరుగుతుంది, సౌకర్యం మెరుగవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. కొత్తగా కొనుగోలు చేసిన విషయం అసలే లేదు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ చెప్పిన వాస్తవాలను నమ్మండని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.